Hi friends, welcome to ZPHS School Room Valsa. Today's topic is preposition. ప్రిపోజిషన్ గురించి గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ప్రిపోజిషన్ గురించి చెప్పుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మన షకీనాకి ఇన్ ప్రిపోజిషన్ గురించి అడుగుదామా? హాయ్ షకీనా, నాకు ఇన్ ప్రిపోజిషన్ గురించి చెప్తావా? మరి ఇన్ అంటే అర్థం ఏమిటి? లోపల. మరి ఇన్ ఎప్పుడు ఉపయోగిస్తాం? 3 డైమెన్షనల్ షేప్లో ఉన్న వస్తువులతో, ప్లేస్లతో, లోపల అనే అర్థంతో ఇన్ వాడుతాం. మరి ఇన్ యూసేజ్ను చిత్రం ద్వారా చూపిస్తే ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంటుంది కదా. త్రీ డైమెన్షనల్ షేప్లో ఉన్న అనగా పొడుగు, వెడల్పు, ఎత్తు లేదా లోతు లేదా బౌండరీ రూపంలో ఉన్న వస్తువులతో లేదా ప్లేస్లతో, లోపల అనే అర్థంతో ఇన్ వాడుతాం. మరి 3 డైమెన్షన్ షేప్లో ఉన్న వస్తువులు ఏవి? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తావా? 3 డైమెన్షనల్ షేప్లో ఉన్న వస్తువులు బాక్స్, అల్మిరా, డెస్క్, బాటిల్, బ్యాగ్, స్కూల్, క్లాస్ రూమ్, విలేజ్, ఫారెస్ట్, టౌన్, డస్ట్బిన్ ఎక్సెట్రా. కాబట్టి వీటితో మనం లోపల అనే అర్థంతో ఇన్ వాడుతాం. కాబట్టి ఇన్ ద బాక్స్, ఇన్ ద బాటిల్, ఇన్ ద చైర్, ఇన్ ద డెస్క్, ఇన్ ద అల్మిరా, ఇన్ ద డస్ట్బిన్, ఇన్ ద ఫారెస్ట్, ఇన్ ద స్కూల్, ఇన్ ద క్లాస్ రూమ్, ఇన్ ద విలేజ్, ఇన్ ద టౌన్ ఎక్సెట్రా. Thank you for watching.